గురించి చెప్పే కంటే ముందు ఈరోజు మై ఫేవరెట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి వారి ఇంట్లో జరిగిన ఒక విషాద సంఘటన, వాళ్ళ డాటర్ ఎక్స్పైర్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. నేను రీసెంట్ గానే ఆయనతో ఒక మూవీ వర్క్ చేశాను. మై డీప్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ అండ్ వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు రివైండ్, నా లైఫ్ లో నేను మొన్న కూడా ఆలోచించిన, నా లైఫ్ లో రివైండ్ చేయాలంటే ఏం రివైండ్ చేయొచ్చు అంటే ప్రాబబ్లీ మా తమ్ముడు యూఎస్ పోకుండా ఆపుతుండే, బికాస్ ఐ మిస్ హిమ్ అ లాట్. సో ప్రాబబ్లీ అదొక్కటి చేస్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే థింగ్స్ వర్క్ ఫర్ మీ. రివైండ్ సినిమా వచ్చి మీరు చూస్తున్నట్టే చాలా చిన్న టీం, కానీ ఒక మంచి కాన్సెప్ట్, చాలా పెద్ద కాన్సెప్ట్ ఎత్తుకొని చాలా బ్యూటిఫుల్ గా ఒక మాకున్న ఆ కంఫర్ట్ బౌండరీస్ లో మంచి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసిన సినిమా. చూసిన ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ఆల్రెడీ, అండ్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు October 25th థియేటర్స్ కి రాబోతున్నాం. అండ్ October 18th థియేటర్స్ కి రాబోతున్నాం. అందరూ కూడా హ్యాపీగా థియేటర్స్ లో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మా డైరెక్టర్ కళ్యాణ్ గారు ఈజ్ అన్ ఎన్ఆర్ఐ. ఆయన అక్కడ నుండి వచ్చి ఒక మంచి సబ్జెక్ట్ మీద నమ్మి ఇక్కడ వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమా తీశారంటే మీరు అర్థం చేసుకోండి. డెఫినెట్లీ ఒక మంచి ప్రోడక్ట్ ని అయితే డెలివర్ చేశాం. యాజ్ అన్ యాక్టర్ నేను ఒక ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది సినిమా చేసిన తర్వాత. ఇట్లాంటి సబ్జెక్ట్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటుండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇట్లాంటి యూనిక్ సబ్జెక్ట్స్ ని తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు, ఇలా అట్లానే ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.